అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్. ఈరోజు చందమామ కథల్లో అత్రి అనే చక్కని చందమామ కథ నుండి విందాం. ఋషులలో దేవర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షులు, విప్రర్షులు ఇలా చాలా రకాలు ఉన్నారు. దానవుల ఋషులు కూడా ఉన్నారు. వీరిలో అత్రి మహర్షి తెగకు చెందినవాడు. ఈయన బ్రహ్మ మానస పుత్రుడు. అత్రి భార్య అనసూయ. ఆమె గొప్ప తపస్సంపన్నురాలు. ఆ కారణంగా ఒకసారి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ వాహనాల మీద అత్రి ఆశ్రమం మీదుగా మేరు పర్వతానికి పోతూ ఉండగా ఆశ్రమం సమీపంలో అవి ఆగిపోయాయి. తర్వాత వాళ్ళు మరో మార్గాన పోవలసి వచ్చింది. ఒకసారి భూమి మీద భయంకరమైన కరువు రాగా అనసూయ తన శక్తి చేత గంగను భూమి అంతటా ప్రవహింపచేసి కరువును పోగొట్టింది. ఇంకొకసారి కౌశికుడనేవాడు తెల్లవారుగానే చచ్చిపోయేటట్లు శాపం పొందాడు. కౌశికుడి భార్య అనసూయ మిత్రురాలు. ఆమెకు వైధవ్యం కలగకుండా ఉండగలందుకు అనసూయ ఒక్క రాత్రి 10 రాత్రులంతసేపు ఉండేలాగా చేసింది. అత్రి కొడుకులను కోరి తపస్సు చేస్తుంటే త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారట. తాను తపస్సు చేస్తున్నది ఒక్కరి కోసమైతే ముగ్గురెందుకు వచ్చారని అత్రి వారిని అడిగాడు. మేము ముగ్గురము మా అంశలు గల కొడుకులను నీకిస్తాం అన్నారు వాళ్ళు. ఆ ప్రకారమే అత్రికి బ్రహ్మ అంశమున సోముడు, విష్ణు అంశమున దత్తాత్రేయుడు, శివుడి అంశమున దూర్వాసుడు కలిగారు. కానీ అత్రికి చాలామంది సంతానం ఉన్నట్టు చెబుతారు. అత్రి సంతతి వారు ఆత్రేయులు. అత్రి ఒక కులపతి. శ్రాద్ధవిధి ఎలా ఉండాలో మొట్టమొదట చెప్పినవాడు అత్రి. పిండ ప్రదానం తండ్రికి, తాతకు, ముత్తాతకు చెయ్యాలని, ప్రతి నెల చేసే శ్రాద్ధం తండ్రికి మాత్రమేనని అత్రి నిమికి చెప్పాడు. రాజు దైవాంశ సంభూతుడని మొట్టమొదట ప్రవచించినవాడు కూడా అత్రి మహామునే. బ్రహ్మవర్త దేశంలో పృథు చక్రవర్తి 90 మంది యాగాలు చేసి సరస్వతీ నదీ తీరాన 100 అశ్వమేధ యాగం చేయబోతూ ఉంటే ఇంద్రుడు అసూయపడి అశ్వాన్ని ఎత్తుకుపోయాడు. పృథువు యాగాలు చేసినప్పుడు అత్రి కూడా అక్కడే ఉన్నాడు. తరువాత అత్రి సంసారం విడిచి తపస్సు చేసుకోబోతూ ఉంటే కుటుంబ పోషణ మార్గం చూడకుండగా నువ్వు తపస్సుకు పోరాదని భార్య చెప్పింది. భూభారం అంతా మోసేవాడు క్షత్రియుడే కనుక అత్రి పృథువు వద్దకు వెళ్ళి నువ్వు దేవాంశ గలవాడివి, ఇంద్రుడివి అని పొగిడాడు. ఇందుకు అభ్యంతరం చెప్పాడు అక్కడే ఉన్న గౌతముడు. అయితే సనత్కుమారుడు ఇద్దరి వాదనము విని అత్రి పొగడటం యుక్తమే అని తీర్పు చెప్పాడు. పృథు చక్రవర్తి అత్రికి అంతులేని ధనం ఇచ్చాడు. అతని తండ్రి వేణుడు దుష్టుడైన కారణంగా ప్రజలు అతన్ని పిచ్చుకుక్కను చంపినట్టు చంపారు. అలాంటప్పుడు అత్రి సనత్కుమారుడు లాంటి వారి చేత దైవాంశ సంభూతుడని అనిపించుకోవటం పృథువుకు ఎంతో ఆనందమైనది. బంగారం ఇచ్చినవాడు అన్ని కోరికలను తీర్చినవాడే అని ప్రవచించినవాడు కూడా అత్రి మహామునే. ఆయన కుబేరుడి 7 గురువుల్లో ఒకడు. ఇప్పుడు ప్రహ్లాదుడు అనే మరో చక్కని చందమామ కథను విందాం. హిరణ్యకశిపుడు బ్రహ్మను గురించి తపస్సు చేయబోయిన సమయంలో అతని భార్య లీలావతి గర్భవతిగా ఉన్నది. అదే సమయంలో దేవదానవులకు యుద్ధం జరిగి దానవులకు బలవంతుడైన నాయకుడు లేని కారణం చేత వాళ్ళు యుద్ధంలో ఓడారు. దానవులపై విజయం సాధించిన ఇంద్రుడికి లీలావతి బందీగా దొరికిపోయింది.
నారదుడు ఇంద్రుడితో లీలావతి మహాసాధ్వి అని చెప్పి ఆమెను విడిచిపెట్టమన్నాడు. లీలావతి గర్భవతిగా ఉన్న కారణం చేత ఆమె కొడుకును కన్నపక్షంలో వాణ్ణి చంపి లీలావతిని వదిలిపెడతానన్నప్పుడు ఇంద్రుడు లీలావతికి పుట్టబోయే కొడుకు మహాభక్తుడు అవుతాడు, వాణ్ణి చంపరాదు అని ఇంద్రుడిని ఒప్పించి నారదుడు లీలావతిని తన ఆశ్రమానికి తీసుకుపోయి ఆమెకు తత్వోపదేశం చేశాడు. నారదుడు బోధించిన తత్వం లీలావతి గర్భానున్న ప్రహ్లాదుడికి వంటబట్టింది. ఆ కారణం చేత అతను పుట్టుతూనే విష్ణు భక్తుడయ్యాడు. తరువాత హిరణ్యకశిపుడు బ్రహ్మను ప్రత్యక్షం చేసుకుని ఏ పరిస్థితుల్లోనూ ఎవరి వల్ల తనకు చావు లేకుండగా బ్రహ్మ వల్ల వరాలు పొంది తిరిగి వచ్చి తన భార్యను కొడుకులను నారదుడి ఆశ్రమం నుంచి తీసుకుపోయి ప్రహ్లాదుని శుక్రాచార్యుడి కొడుకులైన చండామార్కుల వద్ద చదవవేశాడు. ప్రహ్లాదుడు చాలా కొద్ది కాలంలోనే శాస్త్రాలన్నీ నేర్చుకుని తోటి పిల్లలకు వేదాంతము విష్ణు భక్తి నేర్పసాగాడు. చండామార్కులు ఎంత చెప్పినా ప్రహ్లాదుడు వినిపించుకోలేదు. ఒకసారి హిరణ్యకశిపుడు తన కొడుకు చదువు ఎంతవరకు వచ్చినదని పరీక్షించుకోరి ప్రహ్లాదుని రప్పించి తన తొడ మీద కూర్చోపెట్టుకుని ముద్దు చేసి ఏదన్య పద్యం చదవమన్నాడు. వెంటనే ప్రహ్లాదుడు విష్ణు సంకీర్తన చేశాడు. విష్ణువు దేవతలకు దేవుడు, మనకు విరోధి. ఇప్పుడు 3 లోకాలకు నేనే అధిపతిని. అందుచేత నువ్వు విష్ణువుని ఏమాత్రం కీర్తించవలసిన అవసరం లేదు అని ప్రహ్లాదుడితో చెప్పాడు హిరణ్యకశిపుడు. అయినా ప్రహ్లాదుడు తన విష్ణు భక్తిని విడవలేదు. తండ్రి కానీ గురువులు కానీ అతని బుద్ధి మార్చలేకపోయారు. ప్రహ్లాదుడు తన వంశానికి కళంకమని నిశ్చయించి హిరణ్యకశిపుడు వాణ్ణి చంపించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కొండల మీద నుంచి కిందకి తోయించాడు, పాముల చేత కరిపించాడు, ఏనుగుల చేత తొక్కించాడు. కానీ ప్రయోజనం లేకపోయినది. హిరణ్యకశిపుడు, నాయనా ఎంతో చెప్పు చూశాడో నాయనా బాబు విను అని, కానీ చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి. ప్రహ్లాదుడు చావలేదు, హరి సంకీర్తన చేయటం మానమూ లేదు. ప్రహ్లాదుడు చూస్తూ ఉండగా ఆ హరి అనేవాడిని చంపి తన గొప్పతనం నిరూపించుకుందామని హిరణ్యకశిపుడు తన కొడుకును హరి ఎక్కడ ఉంటాడు అని అడిగాడు. అంతటా ఉంటాడు అన్నాడు ప్రహ్లాదుడు. ఈ స్తంభంలో ఉంటాడా అంటూ హిరణ్యకశిపుడు తన గదతో స్తంభాన్ని పగలకొట్టాడు. అందులో నరసింహమూర్తి కనిపించి బ్రహ్మ ఇచ్చిన వరాలకు విఘాతం కలగకుండగా హిరణ్యకశిపుణ్ణి చీల్చి చంపాడు. ఇప్పుడు పగ అనే మరో చక్కని చందమామ కథను విందాం. పూర్వం నేపాళ దేశానికి సమీపంలో శాక్యరాజ్యం ఉండేది. శాక్యరాజ్యానికి ముఖ్య పట్టణం కపిలవస్తు నగరం. ఈ శాక్యులు ఆనాటి కోసల దేశపు రాజైన ప్రసేనజిత్తుకు లోబడి ఉండేవాళ్ళు. అలా లోబడి ఉన్నప్పటికీ జాతి గౌరవం పాటించే స్వభావం కలవాళ్ళు కనుక ఇతర జాతులతో వివాహ సంబంధాలు పెట్టుకునేవారు కాదు. కోసలరాజుకు బుద్ధ భగవానుడు అంటే అపరిమితమైన భక్తి. బుద్ధుడు శాక్య వంశస్థుడు కావటం చేత భగవానుడితో ఇంకా దగ్గర సంబంధం పెట్టుకోవాలనే సంకల్పంతో శాక్యవంశం స్త్రీనే తన పట్టపురాణిగా చేసుకోవాలని కోసలరాజు ప్రసేనజిత్తుడు నిశ్చయించుకున్నాడు. తన నిశ్చయాన్ని దూతల ద్వారా శాక్యులకు తెలియచేశాడు. కన్యాదానం చేయమని కోరాడు. శాక్యులకు గట్టి చిక్కు వచ్చి పడింది. కోసలరాజు ఇష్టప్రకారం చేయకపోతే తమకు నాశనం తప్పదు. చేద్దామంటే వారి సాంప్రదాయానికి విరుద్ధం. సభలు చేశారు, చర్చలు జరిగినాయి. అప్పుడు మహానామ అనే అతడు
మీరేమీ విచారించకండి. నా కుమార్తె అయిన వాసవ క్షత్రియ దాసికి పుట్టిన పిల్ల లక్షణవతి. ఆమె శాక్యయువతే అని చెప్పి కోసలరాజు వద్దకు పంపుదాం అని చెప్పాడు. ఇందుకు అందరూ ఒప్పుకున్నారు. ఆపద తొలగింది కదా అని సంతోషించారు. కోసలరాజపు దూతలను మహానామ పిలిచి, మేము కన్యాదానం చేస్తున్నాం, మీరు మా అమ్మాయిని మీ దేశానికి తీసుకుపోవచ్చును అని చెప్పాడు. అయితే వంశ మర్యాదల్లో శాక్యులు చాలా పట్టుదల కలవారని దూతలకు తెలుసును. ఇప్పుడు వారు ఇలా సులభంగా ఒప్పుకోవడంతోనే వాళ్లకు సందేహం కలిగింది. ఈ కన్య శాక్యకన్య అయి ఉండదు, తమను మోసం చేస్తున్నారు అని దూతలు అనుమానించారు. సరే, మీతో పాటు ఒక కంచంలో భోజనం చేసి అమ్మాయి అయితేనే మేము తీసుకువెళ్తాం, లేకపోతే లేదు అని దూతలు పరీక్ష పెట్టారు. శాక్యులకు మళ్ళీ చిక్కుపడింది. మళ్ళీ ఆలోచించారు. కోసలరాజు దూతలను ఏదో విధంగా మోసం చేసి పంపాలి అని నిశ్చయించుకుని వారు వ్యూహం పన్నారు. ఆ రోజునే మహానామ భోజనాన్ని కూర్చున్నాడు. కొంచెం ఎడంగా దూతలు కూర్చున్నారు. మహానాముడు ఒక దాసిని పిలిచి, అమ్మాయిని తీసుకురా, నాతో పాటు భోజనం చేస్తుంది అన్నాడు. నిమిషంలో వాసవ వచ్చి తండ్రితో పాటు ఆయన కంచం ముందే కూర్చుంది. మహానాముడు ఒక ముద్ద నోటిలో పెట్టుకున్నాడు. వాసవ క్షత్రియ కూడా ఆయన కంచంలో చేయి పెట్టింది. రెండో ముద్ద తీయబోతున్నాడు. ఇంతలో ఒక భటుడు వచ్చి ఒక ఉత్తరం చూపించి, ప్రభు, అవంతి రాజుగారు ఈ ఉత్తరం పంపారు, ఉన్న పాటున సమాధానం తెమ్మన్నారు అని చెప్పాడు. మహానాముడు కుడి చెయ్యి కంచంలోనే ఉంది. ఎడం చేత్తో ఉత్తరం తీసి చదువుతూ, నువ్వు తింటూ ఉండమ్మా అన్నాడు. వాసవ తింటూ ఉంది. అతను అతి శ్రద్ధతో ఉత్తరం చదువుతూనే ఉన్నాడు. కూతురు భోజనం కాగానే తండ్రి కూతురు లేచి చేతులు కడుక్కున్నారు. కోసలరాజు దూతలు ఇందులో ఉన్న కిటుకు తెలుసుకోలేకపోయారు. వాసవ ఆ మహానాముడి స్వంత కూతురే అని నమ్మారు. శాక్యులు చాలా సంతోషించారు. మహానాముడు ఎంతో వైభవంగా కుమార్తెను కోసలకు పంపించాడు. కోసలరాజు సంతోషించి వాసవను పట్టప్రాణిగా చేసుకున్నాడు. కొన్నాళ్లకు వాసవ క్షత్రియ కొడుకును కన్నది. వానికి విరూడవుడు అని పేరు పెట్టారు. విరూడవుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకనాడు తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా, పిల్లలందరూ వాళ్ళ తాతగారింటికి వెళ్తున్నారు, నేను మా తాతగారింటికి వెళ్ళి వస్తాను అని సరదా పడ్డాడు. ఈ మాట వినేసరికి వాసవ క్షత్రియకు నెత్తిన పిడుగుపడినట్టు అయినది. వద్దని ఎన్నో విధాలు చెప్పి చూచింది. కానీ వద్దన్న కొద్ది విరూడవుడికి పట్టుదల ఎక్కువైనది. చివరకు ఆమె కొడుకుకు ప్రయాణానికి ఒప్పుకుంటూ రహస్యంగా తన తండ్రికి ఒక జాబు రాసింది. నీ మనమడు కపిల వస్తుకు వస్తున్నాడు, వాడికి ఈ రహస్యం తెలియనీయకుండా ఉంచండి అని. విరూడవుడు వస్తున్నాడని తెలియగానే నగరంలోని శాక్యులు వారి పిల్లలందరినీ దగ్గర పల్లెటూళ్ళకు పంపించి వేశారు. ఎందుచేతనంటే దాసీపుత్రుడైన విరూడవుడికి శాక్యులెవరూ నమస్కారం చేయరాదని వాళ్ళ పట్టుదల. విరూడవుడుకు కపిలవస్తు నగరం చేరుకున్నాడు. అతనికి స్వాగతం ఇవ్వటానికి శాక్యులంతా సభ చేశారు. అక్కడ అందరినీ వరుసగా రాజకుమారుడికి పరిచయం చేశారు. విరూడవుడు ఒక్కొక్కరికి నమస్కరించాడు. కానీ శాక్యుల్లో ఒక్కరూ అతనికి తిరిగి నమస్కరించలేదు. విరూడవుడికి ఇదంతా ఆశ్చర్యంగానే ఉన్నది. అతనికి శాక్యులు జాగ్రత్తగా విడిది భోజనాలు ఏర్పాటు చేశారు. కొన్నాళ్ళ నుండి విరూడవుడు మళ్ళీ తన నగరానికి బయలుదేరాడు. అతని సైనికుల్లో ఒకడు విడిదిలో ఏదో వస్తువు మర్చిపోయి
మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం అతని కంటపడింది. విరూడవుడు కూర్చుని వదిలిన స్థలాన్ని ఒక దాసీది పాలతో కడిగి శుద్ధి చేస్తూ గొణుకుతున్నది. సైనికుడు ఆమె నుండి అసలు విషయం తెలుసుకున్నాడు. ఈ మాట తోటి సైనికులతో చెప్పాడు. కల్లోలం ప్రారంభమైనది. పోయి ఈ సంగతి విరూడవుడికి చెవుడు పడింది. అతనికి విపరీతమైన కోపం వచ్చింది. నేను కూర్చున్న ఆ స్థలాన్ని పాలతో కడిగి శుద్ధి చేశారు సాక్యులు. ఇది చాలదు, నేను రాజునై ఆ స్థలాన్ని సాక్యుల కంఠరక్తంతో శుద్ధి చేస్తాను, అప్పుడు కానీ అది పవిత్రం కాదు అని ప్రతిజ్ఞ చేశాడు. విరూరవుడు కోసల రాజ్యం చేరుకోగానే ఈ మాయ అంతా ప్రసేనజిత్తుకు తెలిసింది. అతను ఉగ్రుడయ్యాడు. కానీ తనకు గురుదేవుడైన బుద్ధ భగవానునికి అపచారం చేసినట్టు అవుతుందనే ఉద్దేశంతో సాక్యులకు హాని చేయవద్దన్నాడు కొడుకుతో. అయితే విరూరవుడు తండ్రికి ఎదురు తిరిగాడు. కోసల రాజ్య సింహాసనం అలంకరించాడు. తను రాజు కాగానే ముందు శాక్య కులాన్ని నాశనం చేయాలని సంకల్పించుకున్నాడు. తల్లి అయిన వాసవ క్షత్రియ కళ్ళనీళ్లతో బతిమలాడింది వద్దని. కానీ అతని మనసు మారలేదు. పెద్ద సైన్యంతో తరలి వెళ్ళి శాక్యులను ఎదిరించాడు. వారు ఈ దాడికి నిలవలేక వాలిపోయారు. ఏ కోసాన దయా జాలి అనేది లేకుండగా విరూరవుడు శాక్యులందరినీ నరికివేసి రక్తం ప్రవహింపచేశాడు. ఆ నెత్తురుతో తమ శాక్యరాజ్యములో ఇదివరకు కూర్చున్న స్థలాన్ని కడిగివేశాడు. ఈ విధంగా విరూరవుడు తన పగ తీర్చుకున్నాడు. శాక్యకులం శాక్యరాజ్యం సర్వనాశనమైనది. ఇప్పుడు గుణపాఠమనే మరో చక్కని చందమామ కథను విందాం. సుబ్బయ్య అనే షావుకారు వద్ద ఊళ్ళో వాళ్ళెవరూ పనిచేసేవాళ్ళు కారు. ఎందుకంటే ఏదో వంకపెట్టి అతను పనివాడి జీతం ఎగ్గొట్టేవాడు. ఒకసారి పొరుగురి భీముడు సుబ్బయ్య వద్ద జీతానికి కుదిరాడు. తాను చెప్పిందంతా చేయకపోతే జీతం ఈయనని సుబ్బయ్య ముందే భీముడితో చెప్పాడు. సుబ్బయ్య చెప్పిన ప్రతి పని భీముడు చేశాడు. నెల గడిచింది. భీముడు జీతం అడిగాడు. ఈ ఒక్క పని చెయ్యి, జీతం ఇస్తాను అంటూ సుబ్బయ్య 2 గాజు గ్లాసులు భీముడికిచ్చి చిన్న గ్లాసులో పెద్దది పెట్టమన్నాడు. జీతం ఎగ్గొట్టే ఎత్తని భీముడు గ్రహించి పెద్ద గ్లాసును చితక్కొట్టి చిన్న గ్లాసులో ముక్కలన్నీ పోసి యజమానికి చూపి జీతం ఇయ్యమన్నాడు. సుబ్బయ్య జీతం ఇయ్యకపోగా భీముణ్ణి పగిలిన గ్లాసు ఖరీదు ఇయ్యమన్నాడు. భీముడు న్యాయాధికారి వద్దకు పోయి సుబ్బయ్య మీద ఫిర్యాదు చేశాడు. నువ్వు పెద్ద గ్లాసును పగలగొట్టకుండా చిన్న గ్లాసులో పెట్టమనలేదు. నువ్వు చెప్పిన పని చెయ్యాలంటే భీముడు చేసినది తప్ప మరో మార్గం లేదు అని న్యాయాధికారి భీముడికి జీతం ఇప్పించాడు. ఇప్పుడు వాడే వీడు అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఆనందుడు ఏ బాధ్యత లేకుండా గాలికి తిరుగుతూ ఉండడం చూసి ఒకనాడు తండ్రి నానా తిట్లు తిట్టాడు. ఆ రాత్రే ఆనందుడు కొంత డబ్బు కాజేసి ఇంటి నుంచి పారిపోయాడు. వాడు ఊళ్ళ వెంట తిరుగాడుతూ కొంతకాలానికి కాశీపట్నం చేరుకున్నాడు. కాశీపట్నం వింతలు చూస్తూ తిరుగుతూ ఉండగా ఒక చోట బాట పక్కనే బీచాన పరుచుకున్న మాంత్రికుడు ఒకడు కనిపించాడు. ఆనందుడు తన కేసు వింతగా చూడడం గమనించి ఆ మాంత్రికుడు చిరునవ్వుతో పలకరించి, బాబుగారు దక్షిణ దేశం నుంచి వచ్చినట్టున్నారు, మంత్ర విద్యలు చూస్తారా అంటూ ఒక చిన్న విద్య చూపాడు. ఆనందుడు ఆశ్చర్యపోయి నోరు తెరిచి కళ్ళు వెళ్ళబెట్టాడు. తమరు నాకు 5 రూపాయలు ఇచ్చినట్లయితే ఈ విద్య తమరికి చెప్పేస్తాను అన్నాడు మాంత్రికుడు. ఆనందుడికి ఆ విద్య నేర్చుకుంటే అందరూ తనను
ప్రయోజకుడిగా గుర్తిస్తారని అనిపించింది. అతను మాంత్రికుడికి 5 రూపాయలు ఇచ్చి ఆ కిటుకు తెలుసుకున్నాడు. ఇటువంటి విద్య చేతిలో ఉంటే ఇతరుల చేత పందెం కాయించి డబ్బు కూడా చేసుకోవచ్చునని ఆనందుడికి తోచింది. అతను మరునాడు అదే దారిన వస్తూ మాంత్రికుడు తన చుట్టూ చేరిన వారికి మరో విద్య చేసి చూపుతూ ఉండడం చూశాడు. అందరూ వెళ్ళిపోయాక ఆనందుడు మాంత్రికుడికి 10 రూపాయలు ఇచ్చి ఈ కొత్త విద్య కూడా నేర్చుకున్నాడు. ఇలా ఆనందుడు 100 రూపాయల దాకా మాంత్రికుడికి ఇచ్చి కొన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఇందులో ఆనందుణ్ణి వాళ్ళ ఊరి వాళ్ళ కొందరు పట్టుకుని ఇంట్లో చెప్పకుండా వచ్చినందుకు మందలించి ఇంటికి తీసుకుపోయారు. ఇల్లు చేరినాక ఆనందుడు తాను అప్రయోజకుడు కాదని నిరూపించడానికి తన సరంజామాతో రచ్చబండ వద్దకు చేరి నలుగురిని చేర్చి తన విద్యలు చూపి వాటిని ఇంకెవరన్నా చేస్తే 50 రూపాయలు ఇస్తానని ప్రయత్నించి ఓడిన వాళ్ళు తనకు 5 రూపాయలు ఇవ్వాలని చెప్పాడు. ఒకరిద్దరు అతల్లాగా విద్యలు చేయలేక 5 రూపాయలు ఇచ్చుకున్న తర్వాత ఎవరూ ప్రయత్నించలేదు. ఎప్పుడైనా ఇతర గ్రామాల వాళ్ళు వచ్చి 5 రూపాయలు పోగొట్టుకునేవారు. అది చూసి ఆనందుడు తాను చేసే విద్యలు చేసి చూపిన వారికి 100 రూపాయలు బహుమానం ఇస్తానని ప్రకటించాడు. ఒకనాడు ఒక గడ్డం పెరిగిన తాత ఒకడు వచ్చి ఆనందుడు చేసిన విద్య తాను కూడా చేసి ఆనందుడి వద్ద 100 రూపాయలు బహుమానం పుచ్చుకుని వెళ్ళిపోయాడు. తరువాత ఆనందుడు ఆ విద్య చేయటం మానేసి మరొక విద్య చేసి జనానికి చూపుతూ అలా చేసిన వారికి 100 రూపాయలు చేస్తానని వచ్చి చేయలేని వారు తనకు 5 రూపాయలు ఇవ్వాలని అన్నాడు. మరుసటి రోజున ఎవడో భిక్షగాడు వచ్చి ఆ విద్య చేసి 100 రూపాయలు గెలుచుకున్నాడు. ఆనందుడికి ఏడుపు వచ్చేసింది. డబ్బు పోవడం అటుంచి ఊళ్ళో వాళ్ళ ముందు తన కీర్తి నీరు కారిపోయింది. అతను తప్ప చేయలేడనుకున్న విద్యలు ముసలివాళ్ళు బిచ్చగాళ్ళు సునాయాసంగా చేసేస్తున్నారు. అతను ఏ ప్రయోజనం కోరి డబ్బు పోసి కాశీపట్నంలో ఈ మంత్ర విద్యలు నేర్చుకున్నాడో ఆ ప్రయోజనానికే ప్రమాదం ఏర్పడింది. ఆనందుడు లేచి బిచ్చగాడి వెంట చాలా దూరం పోయి ఊరు బయట వాడిని కలుసుకుని, చూడు బాబు, నువ్వు ఈ విద్యను కాశీలో నేర్చుకున్నావా అని అడిగాడు. ఆ ముష్టి విద్యకు కాశీ వెళ్ళాలా అని బిచ్చగాడు అడిగాడు. ఆనందుడికి ఆ కంఠధ్వని గుర్తుకు వచ్చింది. తనకు కాశీలో విద్యలు నేర్పిన మాంత్రికుడే ఈ బిచ్చగాడు. నిన్నటి గడ్డంవాడు కూడా వీడేనేమో. ఎవరు నువ్వు? నిజం చెప్పు అని ఆనందుడు వాడి కంఠం పట్టుకున్నాడు. వాడు ఆనందుడి పట్టు విడిపించుకుని, నేను కూటిక లేని స్థితిలో ముష్టి ఎత్తుకునే సాధనంగా ఈ విద్యలు నేర్చుకున్నాను. కానీ నీ వంటి ధనవంతుడికి ఈ విద్యలు ఎలా ఉపయోగపడతాయో చూడాలని నీ వెనకనే వచ్చాను. నీ తండ్రి బోల్డంత సంపాదించి పెట్టాడు కనుక వాటితో వ్యాపారం చేసుకుంటూ బతక్క నీకు ఇదేం దుర్బుద్ధి అన్నాడు మాంత్రికుడు కోపంగా. ఆ మాటతో ఆనందుడికి బుద్ధి వచ్చి వాడి తండ్రి వ్యాపారంలో తలదూర్చి గౌరవంగా బతకడం నేర్చుకున్నాడు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.